10th పరీక్షల్లో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదని మనస్తాపంతో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామంలో నవవధువు తనూజ ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన 50 రోజులకే విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అయితే నెలకొంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 10th పరీక్షల్లో అర్హత సాధించలేదని మనస్తాపంతో ఓ నవవధువు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లైన కేవలం 50 రోజులకి ఈ ఘటన జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలలుముకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం పట్టణంలోని అయ్యన్నపేటకు చెందిన విసినగిరి చంద్రశేఖర్ వీరఘట్టం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె తనూజకి సమీప బంధువు ప్రసన్న కుమార్తో ఈ ఏడాది జూలై 2న వివాహం జరిగింది. వివాహం అనంతరం కొంతకాలం విజయనగరంలో ఉన్న తనూజ ఆషాఢ మాసం అనంతరం ఈ నెల 19న అత్తవారి గ్రామమైన చినరాజేరికి వెళ్ళింది. 10th పరీక్షల్లో తాను ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేదని తనూజ తీవ్రంగా కలత చెందింది. 10th రెస్పాన్స్ షీట్లో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో మేడపై గదిలో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందింది. తనూజకి ఇతర ఎలాంటి సమస్యలు లేవని 10thలో తక్కువ మార్కులు రావడం వల్లే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పెదమానుపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. నవవధువు తనూజ మృతితో 2 కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన కొద్ది రోజులకే కుమార్తెను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో చినరాజేరు గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.